సౌదీలో మృతులను గుర్తించేందుకు ప్రతి కుటుంబం నుంచి కనీసం ఇద్దరిని మదీనాకు పంపేందుకు ఏర్పాటు చేస్తున్నారు మంత్రి అంజారుద్దీన్. దీనికి సంబంధించిన బ్రేకింగ్ చూస్తున్నాం. సౌదీ అరేబియా ప్రమాద బాధిత కుటుంబాలకు 5 లక్షల ఎక్స్గ్రేషియా చెల్లించాలని తెలంగాణ కేబినెట్ నిర్ణయించింది. మంత్రి అజారుద్దీన్ ఆధ్వర్యంలో ప్రతినిధులు సౌదీకెళ్లారు. చనిపోయిన వారి మృతదేహాలకు మత సంప్రదాయ ప్రకారం అక్కడే అంత్యక్రియలు నిర్వహించాలని నిర్ణయించింది. బాధిత కుటుంబాలు సౌదీలోని అంత్యక్రియలు చేసేందుకే అంగీకరించాయి. ఆయిల్ ట్యాంకర్ను బస్సు వెనక నుంచి ఢీకొట్టడంతోనే మంటలు భారీగా ఎగిసిపడ్డాయి. 40 మందిలో ఒకే ఒక్కడు ప్రాణాలతో బయటపడ్డాడు. ప్రైవేటు ఏజెన్సీల ద్వారా ఉమ్రా యాత్రకు మొత్తం 54 మంది సిద్ధమయ్యారు. దాంట్లో బస్సు ఎక్కని 8 మంది హైదరాబాద్ వాసులు సురక్షితంగా ఉన్నారని తెలిపింది తెలంగాణ హజ్ కమిటీ. భారత ఎంబసీ సౌదీలో హెల్ప్ లైన్ ఏర్పాటు చేసింది. మృతదేహాలను DNA పరీక్షలతోనే గుర్తించనున్నారు. ఇప్పటికే సౌదీ బాధిత కుటుంబ సభ్యులను మంత్రి అజారుద్దీన్ పరామర్శించారు. రైట్, ఈ అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి శివ మనకి ఢిల్లీ నుంచి అందుబాటులో ఉన్నారు. శివ, ప్రస్తుతం ఏంటి అక్కడ సౌదీకి అంత్యక్రియలు ఏ విధంగా ఏర్పాటు చేస్తున్నారు? బాధితులను అక్కడికి బాధిత కుటుంబాలు వెళ్లే ఛాన్సెస్ ఎంతవరకు కనిపిస్తున్నాయి? రైట్, సౌదీలో ఘోర రోడ్డు ప్రమాదం హైదరాబాద్ కుటుంబాల్లో విషాద ఛాయలు నింపాయి. ఉమ్రా యాత్రకు వెళ్ళిన అంటే దైవ దర్శనానికి వెళ్లి వీరంతా కూడా బస్సు ప్రమాదంలో సజీవ దహనమయ్యారు హైదరాబాద్ వాసులు. ఆయిల్ ట్యాంకర్ ను వెనుక నుంచి బస్సు ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్టుగా కూడా తెలుస్తోంది. అయితే ఈ ప్రమాదంలో మొత్తం 44 మంది చనిపోయారు. వారందరూ కూడా హైదరాబాద్ వాసులు అనేది కూడా ప్రధానంగా గుర్తించారు. దీనిలో భాగంగా ప్రభుత్వం ఎప్పటికప్పుడు ఇటు రాష్ట్ర ప్రభుత్వం ఇటు కేంద్ర విదేశాంగ శాఖతో మాట్లాడుతూ అక్కడ వారికి కావాల్సిన అంటే సహాయ సహకారాలు అక్కడ మొత్తం వెళ్ళిన హజ్ యాత్రకు వెళ్ళిన మొత్తం అందరూ చనిపోయారు. అంటే 54 మంది దీంట్లో వెళ్లేందుకు సిద్ధమైనప్పటికీ కూడా 8 మంది ఈ యాత్రకు వెళ్ళలేదు, మిస్ అయ్యారు ఉమ్రా యాత్రకు. అంటే 46 మందిలో కూడా ఒకే ఒక్కరు ప్రాణాలతో బయటపడినట్టుగా కూడా ప్రభుత్వం ధృవీకరించింది. దానిలో భాగంగా అక్కడ ఉన్న వారందరికీ కూడా ఇక్కడ కుటుంబ సభ్యులకు ఎప్పటికప్పుడు సమాచారం అందిస్తూ అక్కడ ఉన్న ఎంబసీ అధికారులతో ఇటు రాష్ట్ర ప్రభుత్వం ఇటు కేంద్ర ప్రభుత్వ అధికారులతో ఢిల్లీలోని తెలంగాణ భవన్లో ఉన్న ఢిల్లీ కోఆర్డినేషన్ సెక్రటరీ గౌరవ్ ఉప్పల్ ఎప్పటికప్పుడు మాట్లాడుతూ సహాయ సహకారాలకు సంబంధించి అందిస్తున్నారు. అయితే అంత్యక్రియలకు సంబంధించి అక్కడే అంత్యక్రియలు నిర్వహించాలని కూడా కుటుంబ సభ్యులు అంగీకరించిన నేపథ్యంలో అక్కడే అందరికీ కూడా అంత్యక్రియలు చేసేందుకు ఏర్పాటు చేశారు. ఇప్పటికే వారికి సంబంధించిన డెత్ సర్టిఫికెట్లు కూడా తీసుకున్నారు. DNA ద్వారా మృతదేహాలను గుర్తించి మృతదేహాలను వారికి అప్పగించిన తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత అంటే ఒక్కొక్క కుటుంబం నుంచి 2 చొప్పున అక్కడ తీసుకువెళ్ళడం, అక్కడికి వెళ్ళిన తర్వాత అంత్యక్రియలో పాల్గొనేందుకు కూడా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఇక ఈ ప్రమాద ఘటన పైన ప్రధాని నరేంద్ర మోడీ, రాష్ట్రపతి, ఇతర ప్రముఖులందరూ కూడా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మొత్తం ఎంతమంది వెళ్లారు ఏంటి అనేది కూడా తెలంగాణ ప్రభుత్వం వెల్లడించింది. ఇక మృతుల కుటుంబాలకు 5 లక్షలు ప్రకటించింది. నష్టపరిహారం తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. ఇప్పటికే ఇటు మంత్రి అజరుద్దీన్ ఆధ్వర్యంలో కొంతమంది ప్రతినిధులు సౌదీకి వెళ్లారు. మొత్తం ఒక్కొక్క కుటుంబం నుంచి 2 పంపించి అక్కడ అంత్యక్రియలో పాల్గొనేలాగా కూడా ఏర్పాటు చేశారు. కుటుంబ సభ్యులు కూడా ఇక్కడ వరకు తీసుకురావాల్సిన అవసరం లేదు, అక్కడికి వెళ్తాం. అక్కడికి వెళ్ళిన తర్వాత అంత్యక్రియలు అక్కడే నిర్వహించేందుకు ఏర్పాటు చేయాలని కూడా కుటుంబ సభ్యులు కోరిన నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం. రైట్ శివ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.